వెల్కమ్ టు సినీ ప్రపంచం. రిచర్డ్ రిషి హీరోగా సోలా చక్రవర్తి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ద్రౌపది 2. ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ అప్డేట్ రిలీజ్ చేశారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ పోషిస్తున్న ద్రౌపది దేవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ ఎంతో గాంభీర్యంగా, ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టు, బొట్టు, ఆహార్యం ఇలా అన్ని కూడా మెప్పించేలా ఉన్నాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సెట్ వర్క్ ని చూస్తుంటే సినిమా స్కేల్ ఏంటో అర్థమైపోతోంది. భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గొప్పగా ఈ మూవీని నిర్మిస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్. ఇది పెద్ద బడ్జెట్ సినిమా కాదు, కేవలం 50 లక్షలు మాత్రమే. దీనికి పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం అంతకన్నా లేదు. ఈ చిన్న గుజరాతీ సినిమా ఇప్పుడు 100 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తూ చరిత్రని తిరగరాస్తోంది. ఆ చిత్రమే లాలో కృష్ణ సదా సహాయతే. కథలో ఉన్న బలమే పెట్టుబడిగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తోంది. 7 వారాల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ బుల్లి సినిమాకి ఆరంభంలో ఆదరణ కరువైంది. తొలి వారం కేవలం 26 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అయితే కథ బాగుండటంతో నెమ్మదిగా మౌత్ టాక్ పుంజుకుంది. ఇదే సినిమాకు అతిపెద్ద ప్రచారంగా మారింది. 4వ వారం నుంచి వసూళ్లలో అనూహ్యమైన పెరుగుదల కనిపించింది. 6వ వారం ముగిసేసరికి 70 కోట్లకు పైగా వసూలు చేసిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ విజయంతో లాలో చిత్రం గుజరాతీ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. టాలీవుడ్ నుంచి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద చార్ట్ బస్టర్ సాంగ్ రాలేదని సినీ ప్రియులు చింతిస్తున్న వేళ పెద్ద సినిమా నుంచి వచ్చిన చికిరి చికిరి పాట ప్రపంచవ్యాప్తంగా రీచ్ అవుతున్న విధానం చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ మీద అంతంత మాత్రం నమ్మకం పెట్టుకున్న టైంలో ఏకంగా నేపాల్, దుబాయ్ లాంటి దేశాల్లోనూ రీల్స్ చేసే స్థాయిలో చికిరి చికిరి పాట ఇన్ని వ్యూస్ తెచ్చుకోవడం ఆషామాషి విషయం కాదు. తెలుగు వర్షనే 65 మిలియన్ వ్యూస్ దాటేసి ఏకంగా 1 మిలియన్ లైక్ నమోదు చేయడం చెప్పుకోదగ్గ రికార్డే. కేవలం ఈ ఒక్క పాటతోనే బిజినెస్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడం అబద్ధం కాదు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇంత పెద్ద సక్సెస్ వెనుక క్రెడిట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరమైన ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. అందరికీ సమాన వాటా ఉన్నప్పటికీ ముందు దర్శకుడు బుచ్చిబాబుకి ఎక్కువ శాతం ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మణిరత్నం నుంచి లెజెండరీ ఫిల్మ్ మేకర్ సైతం రెహమాన్ నుంచి బెస్ట్ రాబట్టుకోలేకపోయారు కాబట్టి. అలాంటిది తెలుగు స్ట్రైట్ సినిమాకు వైరల్ సాంగ్ చేయించుకోవడం అనేది నిజంగా ఘనతే. రెండోది రామ్ చరణ్ కు ఇవ్వాలి. ఒకప్పటి రచ్చ రోజులను గుర్తు చేస్తూ వేసిన స్టెప్పులు జనాన్ని మామూలుగా ఊపేయలేదు. ఇక రెహమాన్ కంపోజింగ్ సంగతి సరే. గాయకుడిగా మోహిత్ ని ఎంచుకోవడం దగ్గరే సగం హిట్ కొట్టేశారు. అలా అని కెమెరామెన్ రత్నవేలు ఇంత లావిష్ గా ఖర్చు పెట్టిన నిర్మాతలను పక్కన పెట్టలేం. ప్రతి ఒక్కరికి సమిష్ట కృషి వల్లే చికిరి చికిరి పాట ఇంత పెద్ద రేంజ్ కు చేరుకుంది. ఇదిలా ఉంటే నెక్స్ట్ రాబోయే పాటల మీద అప్పుడే అంచనాల ఒత్తిడి మొదలైపోయాయి. వాటిని రెహమాన్, బుచ్చిబాబు అందుకోవాలి. ఏ మాత్రం మోతాదు తగ్గినా మూవీ లవర్స్ నిరాశపడిపోతారు. దానికి అనుగుణంగానే నెక్స్ట్ పాట ఉందనేది ఇన్సైడ్ టాక్. మార్చ్ 27న విడుదల కాబోతున్న పెద్ద సినిమా ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కి రావడం పక్కానే. వాయిదాకు 1% ఛాన్స్ కూడా లేదని, ప్లానింగ్ దానికి అనుగుణంగా పక్కాగా ఉందని యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.